హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మరి సమ్మర్ సీజన్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా హైడ్రేషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క వాటరే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా మనం ఎవ్రీడే కూడా హైడ్రేట్ అవుతూ ఉండాలి. మరి దీని గురించి మరికొన్ని విషయాలు పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సమ్మర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. Yes. ఆ హీట్ అనేది తెలుస్తుంది ఆల్రెడీ మనకి. మరి ఈ సమ్మర్ సీజన్లో జస్ట్ వాటర్, నార్మల్ వాటర్ కాకుండా ఇంకా ఏ టైప్స్లో మనకి హైడ్రేట్ అవ్వచ్చు? సో సమ్మర్ అనగానే అందరూ వాటర్ ఎక్కువ తీసేసుకోవాలి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలని అనుకుంటారు. బట్ దాంతోపాటు మనం తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లైక్ కీరా కానీ, టమాటోస్ కానీ, అండ్ అలాగే మష్రూమ్స్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్లో చూసుకుంటే వాటర్ మిలన్, ఆ తర్వాత మస్క్ మిలన్, యాపిల్స్. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడంతో పాటు మనం తీసుకునే డైట్ ఎవ్రీడే ఒక 5 to 6 times తీసుకోమని చెప్తాం. మెయిన్ మీల్స్తో పాటు స్నాక్స్ లాగా కానీ, బ్రంచెస్ లాగా కానీ తీసుకునేటప్పుడు ఎక్కువగా సూప్స్ అది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అలాగే కొంచెం ఆయిలీ ఫుడ్స్ని కూడా తగ్గించుకుంటే కూడా డెఫినెట్గా. సో ఆయిల్ ఫుడ్ మ్యాక్సిమం తగ్గించేలా చూడాలి. లేదు అంటే దానివల్ల మనకు స్కిన్ ఇరిటేషన్ అండ్ అలాగే స్కిన్ రెడ్నెస్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇంకా వేడి చేయడం కూడా ఎక్కువ అవుతుంది. ఎస్, అవును. ఓకే, మరి వాళ్ళ ఏ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి నార్మల్గా ఈ సీజన్కి అది సంబంధం ఉండదు. బట్ కొంతమందికి సీజన్ చేంజ్ అయినప్పుడు లేదంటే వాటర్ చేంజ్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ కండిషన్స్తో కాకుండా ఇంకా మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీద కూడా మన హెయిర్ ఫాల్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. బికాస్ స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం, ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వడం. సో ఇలాంటి కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు డైట్ కూడా తప్పకుండా మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ చీలా. ఎస్, మనకి హెయిర్ ఫాల్ అంటేనే అది యునానిమస్గా మనకి సీజన్తో సంబంధం లేదు. చాలా మంది కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఇదివరకు అంటే కొంచెం ఎక్కువ మంది కొంచెం ఇంట్లో ఉంటాం, అంటే ఒక టైంకి ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా పొల్యూషన్లో తిరగడము, ఎక్కువ మనకి అవుటర్ ఎన్వైరన్మెంట్లో తిరగడం వల్ల కూడా బాగా హార్ష్గా అయిపోవడం, దానివల్ల మనకి ఫైనలీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ మన ఇంగ్రీడియంట్స్ అంటే నువ్వు తెచ్చే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందని ఆశిద్దాం. సో మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే పల్లవి, సో చక్కగా మనకి పాలక్, అలాగే పన్నీర్, అలాగే మనకి పప్పు కూడా తీసుకొచ్చావు కదా? యా, ఇది మూంగ్ దాల్. సో ఇది మనము ఆల్రెడీ నానబెట్టి తెచ్చాం అనమాట. ఓకే ఓకే, సో మనం ఇప్పుడు పాలక్ని అండ్ అలాగే ఈ మూంగ్ దాల్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఓకే, ముందుగా పాలకూర, అలాగే ఒక స్పూన్. ఇందులోనే ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు. కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లోనే కొంచెం శనగపిండి కూడా. ఓకే, సో చాలా ఐరన్ రిచ్ ఫుడ్ కదా పల్లవి ఇది? యా, చాలా ఐరన్ రిచ్ అండ్ అలాగే మంచి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకొక స్పూన్. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం కూడా. సో డైలీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఇది? యా, డైలీ తీసేసుకోవచ్చు. అండ్ మనం ఏదైతే పాలక్ యాడ్ చేసామో పాలక్ ప్లేస్లో ఇంకేదైనా తోటకూర కానీ అలాంటి గ్రీన్ లీఫీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా. ఇందులోనే కొంచెం అల్లం. ఇప్పుడు వెల్లుల్లి ఏదైతే ఉందో కొంచెం మనం క్రష్ చేసుకొని వేసుకుందాం. అలాగే వెల్లుల్లి,
సో ఫ్రెష్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా. సో చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇలా ఫ్రెష్గా ఏదైనా దంచుకుంటే. ఇప్పుడు ఇందులోనే కొంచెం పన్నీర్ కూడా మనం స్మాష్ చేసి వేసుకుందాం. ఓకే, పన్నీర్ కానీ టోఫు కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. సో పన్నీర్ నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది, అలాగే పాలక్ నుంచి మెయిన్గా మనకి ఐరన్ కంటెంట్ అనేది కూడా వస్తుంది కదా. యా, ఐరన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే మనం కొంచెం కర్డ్ కూడా వేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో కన్సిస్టెన్సీ కొంచెం దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిన్గా వస్తే సరిపోతుంది. సో పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. అండ్ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి పిల్లలకు కూడా ఇలాంటిదంటే నార్మల్గా పెద్దవాళ్ళకి ఏదో ఆలోచించి స్ట్రెస్ ఉంటుంది అని అనుకుంటాం, బట్ పిల్లలకు కూడా బికాస్ ఆఫ్ స్టడీ కూడా వాళ్ళకి స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా స్ట్రెస్గా అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఇచ్చేసేయచ్చు. సో ఆయిల్ వేసిద్దాం ఫస్ట్. ఓకే, జస్ట్ మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసేసుకుంటాం. ఓకే. ఇదివరకు మనకి చిన్నపిల్లలు అయినప్పుడు సో ఎక్కువగా ఆటలాడుకోవటము ఇట్లాంటి ఎక్కువగా ఉండేవన్నమాట. ఇప్పుడైతే మనకి స్టడీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ కూడా తరచూ ఉంటూ ఉంటాయి. సో దానివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీనివల్ల కూడా మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్స్ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. అవును, వాళ్ళకు కూడా హెడేక్ రావడం లేదంటే ఐ సైట్ ఎక్కువగా అయిపోవడం. సో చిన్నపిల్లలు అంటే హెయిర్ ఫాల్, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఇలాంటిది ఓన్లీ పెద్దవాళ్ళకే ఉంటుందని చెప్పి వాళ్ళకి ఎక్కువగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. బట్ పిల్లలకు తెలియకుండానే వాళ్ళ దాంట్లో కూడా ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే ఇలాంటి ఫుడ్ పెట్టడం చాలా బెటర్. ఓకే, అండ్ ఇంకా స్క్రీన్ టైమింగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఐప్యాడ్ ఉంటేనే లేకపోతే ఏదైనా స్క్రీన్ ఉంటేనే మనకి కాలేజ్కి స్కూల్స్కి పంపించడం కూడా ఎక్కువైపోతుంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. పల్లవి, మన చీల అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, రెడీ అయిపోయింది. సో అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, అయిపోయినట్టేనా పల్లవి? యా ముల్య, పాలక్ పన్నీర్ చీల రెడీ అయిపోయింది. ఓకే, పాలక్ పన్నీర్ చీల అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి మీకోసం. పాలక్ పన్నీర్ చీలాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 3, పన్నీర్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ పన్నీర్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో తరిగిన పాలకూర, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కారం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, దంచిన వెల్లుల్లి, చిదిమిన పన్నీర్, పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని చీలాలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ చీలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. పల్లవి, మనం టేస్ట్ చేద్దామా? ఓకే.
సో యమీ పల్లవి. యాక్చువల్లీ మనం పాలక్ వేసాము, కలర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. Yes. ముఖ్యంగా కిడ్స్ కూడా మనకి వాళ్ళకు కూడా చాలా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, సో ఇలా కలర్ఫుల్గా మనకి చీలా తయారు చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి చాలా బాగా ఇష్టపడతారు. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో మనకి పెరుగు ఉంది, అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, సూపర్గా అనిపించింది. అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అవునవును. బికాజ్ ఆ పన్నీర్ అండ్ అలాగే మూంగ్ దాల్ ఇంకా పాలక్ మనం ముందుగానే ఏదైతే మిక్సీ పట్టామో పెసరపప్పు ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం. సో ఆ రెండు ఫ్లేవర్స్ కూడా చక్కగా జెలప్ అయిపోయాయి. అవును, ఏది ఎక్కువ కాలేదు ఏది తక్కువ కాలేదు, పర్ఫెక్ట్గా అనిపించింది. మరి సెకండ్ డిష్ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి చియా ఫ్రూట్ పుడ్డింగ్. ఓకే, సెకండ్ పుడ్డింగ్ చేస్తున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బనానాస్, ఆపిల్స్, పొమోగ్రానెట్స్, అలాగే మనకి స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీస్ నుంచో స్కూల్ నుంచో రాగానే ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది కొంచెం చల్లగా ఉండాలి, అంటే చిల్డ్ ఉండాలి ఏదైనా సర్వ్ చేసేటప్పుడు. అవును, నార్మల్గా ఐస్ క్రీమ్స్ అది ఎలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా ఇంట్లోనే ఫ్రూట్స్తో చల్లగా సర్వ్ చేసేది ఈ రెసిపీ అనమాట. ఓకే, చాలా చాలా సింపుల్ ప్రొసీజర్, బట్ ఇది కొంచెం అరేంజ్ చేసి ఇస్తే గనక చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో మనం పెరుగు ఒక స్పూన్, అలాగే కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఓకే, కొన్ని వాటర్, సరిపోతాయి. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం తేనె కూడా. ఓకే, అది అనుకుంటున్నా ఏంటి ఆ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి తేనె అన్నమాట. ఓకే, సో తేనె కొంచెం ఎక్కువగానే మిక్స్ చేస్తున్నా. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఒక మంచి డ్రెస్సింగ్ లాగా కూడా రెడీ అయిపోయింది. బటర్ మిల్క్లో మనకి తేనె అలాగే ఇలాచీ కూడా వేసుకున్నాం ఫ్లేవర్ కోసం. సో నార్మల్గా పుడ్డింగ్స్ అంటే అందరూ ఎక్కువగా బిస్కెట్స్తోనో లేదంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ చేసుకుంటూ ఉంటారు, లైక్ బ్రెడ్స్తో అలాగా, అంటే సెవరల్ లేయర్స్ లాగా. ఎక్కువగా అయితే బ్రెడ్ అండ్ బిస్కెట్స్తో ఎక్కువ చేసుకుంటారు, బట్ ఈసారి మనం ఫ్రూట్స్తో చేస్తాం. వావ్, ఓకే. సో ఇందులోనే మనం ఫస్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్న యాపిల్, అలాగే దానిమ్మ గింజలు, అన్ని ఫ్రూట్సే కాబట్టి మనకి ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. స్ట్రాబెరీస్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనం బనానా కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక నైఫ్, వీలైతే మనం ఇంకేదైనా లైక్ ఇంకొంచెం మనకు సీజన్ పోయినాక మ్యాంగోస్ కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి మ్యాంగోస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కివి అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా వేసేసుకోవచ్చు, లైక్ మస్క్ మిలన్ కానీ అలాంటివి. సో ఈ కర్డ్లో ఈ ఫ్రూట్స్ ఏదైతే వేసామో అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. అంటే అట్లీస్ట్ ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఆ కర్డ్ని. దానికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో పల్లవి చక్కగా మన ఫ్రూట్స్ అన్నీ కూడా మన బటర్ మిల్క్లో సోక్ అయినాయా? అవును, మనము ఈ సీడ్స్ ఏదైతే ఉందో కొంచెం క్రష్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో బాదం ఇంకా జీడిపప్పు, ఓకే, అలాగే కొంచెం పిస్తా కూడా లైట్గా క్రష్ చేసేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే గార్నిషింగ్తో చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే
చియా సీడ్స్. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో వస్తుందన్నమాట. యా. సో ఇది కూడా మన బాడీ టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది యాక్చువల్లీ. సో చియా సీడ్స్ నార్మల్గా అందరూ బాటిల్స్లో క్యారీ చేసి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీని మీద మనం క్రష్ చేసుకున్న సీడ్స్ అన్ని కూడా అలాగే కొన్ని పుచ్చకాయ గింజలు కూడా. ఓకే. ఇంకొక స్పూన్ హనీ కూడా వేసేసుకున్నాం. సో అయిపోయినట్టేనా పల్లవి? యాముల్య చియా ఫ్రూట్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఓకే. చియా ఫ్రూట్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చియా ఫ్రూట్ పుడింగ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తేనె 3 టీ స్పూన్లు, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, స్ట్రాబెర్రీలు 3, అరటిపండు 1, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1/2 కప్పు, పుచ్చగింజలు 2 టేబుల్ స్పూన్లు. చియా ఫ్రూట్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, యాలకుల పొడి, తేనె వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, స్ట్రాబెర్రీ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి దంచుకోవాలి. సిద్ధం చేసుకున్న ఫ్రూట్ పుడ్డింగ్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నానబెట్టుకున్న చియా సీడ్స్, దంచుకున్న డ్రై ఫ్రూట్స్, పుచ్చగింజలు, తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చియా ఫ్రూట్ పుడ్డింగ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదండి. పల్లవి, మరి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది పల్లవి. సో మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా నువ్వు అన్నట్టు సోక్ అయ్యి చక్కగా అబ్జార్బ్ చేసుకుని ఇంకా మనకి చాలా హైడ్రేటింగ్గా, అంటే జస్ట్ ఒక్క స్పూన్కే నాకు చాలా సూదనింగ్గా, సాఫ్ట్గా, అలాగే కూల్గా లోపలికి వెళ్తుంది. మరి సమ్మర్లో ఇటువంటి పుడ్డింగ్స్ అయితే బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. బికాస్ ఫ్రూట్స్ ఎవ్రీడే తీసుకోవాలి అంటే కూడా ఒక్క ఫ్రూట్ తీసుకుంటారు అంతే, అంతకన్నా ఎక్కువగా ఎవరు తీసుకోరు. అవును. ఇలా కొంచెం తక్కువ పోర్షన్ అయినా పర్లేదు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినమని చెప్తా ఉంటాం. ఇలా ఈ పుడ్డింగ్ కానీ లేదంటే ఇలా కర్డ్ అండ్ చియా సీడ్స్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్తో ఇస్తే అందరూ హ్యాపీగా తింటారు. అవును. సో 2 రెసిపీస్ కూడా సూపర్గా వచ్చాయి పల్లవి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ చీలా. పాలక్లో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ వాళ్ళకి ముఖ్యంగా షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చియా ఫ్రూట్ పుడ్డింగ్. సో ఫ్రూట్స్ యాడ్ చేసిన అన్నిట్లో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రొమగనెట్లో మనకు ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది అండ్ అలాగే న్యూ హెయిర్ ఫాలికల్స్, హెయిర్ రీగ్రోత్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
కర్డ్లో కూడా మనకు ప్రోబయోటిక్స్ ఉంటాయి. దీంతో మన గర్డ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ దాంతోపాటు బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎవరికైతే ఈ బాడీలో ఎక్కువగా హీట్ వల్ల పింపుల్ బ్రేక్అవుట్స్ అవ్వడం లేదంటే స్కిన్కి సంబంధించిన ర్యాషెస్ కానీ డిసార్డర్స్ కానీ ఉన్న వాళ్ళు కూడా కర్డ్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే యాపిల్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ ముఖ్యంగా స్ప్లిట్ ఎండ్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు చియా సీడ్స్ అండ్ అలాగే పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ బాదం క్యాషూ సీడ్స్ అండ్ నట్స్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అందులో ఉండే జింక్ మన హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ని కూడా తగ్గిస్తుంది. ఎస్, చాలా బాగా చెప్పావు పల్లవి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ లేకపోతే మనకి ఈ 2 రెసిపీస్ తీసుకుంటే చాలా అనిపించింది అనమాట. సో కంప్లీట్గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో కంప్లీట్గా ఇవైతే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీస్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ 2 హెల్తీ రెసిపీస్తో సూపర్గా చేసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బై బాయ్.